నేను బతికినన్ని రోజుల్లో నువ్వు సత్తు బతికేటట్టు చేస్తాను. తన ప్రాణాలు కాపాడ్డం ఎలాగూ మన చేతుల్లో లేదు. కనీసం తన కోరికలు తీర్చగలిగితేనన్నా బ్రతికినన్ని రోజులు తృప్తిగా బ్రతుకుతుంది. ఆయన భార్యగా నేను నిలదీయలేను, అలాగని దిగమింగుకుని ఉండలేను. అందుకే నాకు తోచిన సాయం చేసి పాపంలో కొంత కడిగేసుకుంటున్నాను. నువ్వు నేను ఇద్దరమే సరదాగా పేకాడేసుకోవచ్చు. ఏమంటావ్? వెళ్ళొస్తాను పెదనాన్నగారు. ఈ పెళ్ళేటాడు గురువుగారు, వరసలతో చంపేస్తుంది. పిలవనైరా, వరుసలన్నీ అయిపోయాక ఆ పిల్లలే మన వరుసకొత్తది. అది మంచిదేగా మనకే. మస్తాన్ బాయ్, ఆ దండోరా దేని గురించి అంటావు? అదే అర్థం కావట్లేదు మోజెస్ బాయ్. 50 మంది ప్రజానీకానికి తెలియజేయిందేమనగా, ఇంతకు ముందు తూర్పు లంకకే వెళ్లి పనిచేసుకునే జనం కోసం ఏర్పాటు చేసిన పడవ నడిపేవాళ్లు లేక అర్ధాంతరంగా ఆగిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మన కష్టాలను దూరం చేయాలని మన రాజ్యలక్ష్మి గారు తిరిగి ఆ పడవను నడపమని బతుకు తెరువు కోసం మన ఊరికొచ్చి తేగల పార్వతమ్మ ఇంట్లో ఉంటున్న అంజికి పురమాయించడమైనది. ఇకపై తూర్పు లంక వెళ్లే కూలీలు రైతులు ఆ పడవలో ఎళ్ళొచ్చని తెలియజేయటమైందో. అమ్మయ్యా, మన కష్టాలు తీరిపోతున్నాయి బాయ్. అవును భాయ్. ఇకపై మన ఊరి జనం ఆ పుణ్యకోడి కాళ్ళ కింద బతకాల్సిన పనే లేదు. ఇంకా పండగే పండగ. రండి రండి, ఎక్కండి. రామ్మా, జాగ్రత్త. అక్కడ కూర్చో. ఒరే అంజీ, నువ్వు ఏ ముహూర్తాన్ని ఊళ్ళో అడుగు పెట్టావు గానీ అప్పటి నుంచి మంచి జరుగుతుందిరా. స్వయంగా రాముడే ఈ ఆంజనేయుడిని పంపించినట్టున్నాడు. లేకపోతే జీవితాంతం ఆ పుణ్యకోడి దగ్గర ఎట్టి సాకరీ చేయాల్సి వచ్చేది. నువ్వు నీ బతుకు తెరువు కోసం పాకులాడి మా బతుకులు మార్చావురా. మేమందరం నీకు రుణపడి ఉంటావురా. ఇదంతా రాజ్యలక్ష్మి గారి పుణ్యం అండి. మన అందరం ఆవిడకే రుణపడి ఉంటాం. అది నిజమేరా. ఆ మహాతల్లే లేకపోతే మనం ఈ ఊళ్ళో ఇన్నాళ్ళు ఉండగలిగే వాళ్ళమా? మహాతల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలా. రండి, ఎక్కండి, లేట్ అయిపోతుంది. హలో మమ్మీ. హాయ్ బేబీ.
ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను మమ్మీ. సూర్య ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు, కానీ ఇంకా ఆ మూడ్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు మమ్మీ. బేబీ, బయటపడేలా చెయ్యాలి, లేదంటే చాలా ప్రమాదం. వాడికి ఏ ఒక్క క్షణంలో అయినా నీళ్ళ విషయంలో తప్పు చేశానే అన్న ఫీలింగ్ కలిగిందంటే మాత్రం ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, నేను చూసుకుంటాను కదా. సూర్యని మెల్లగా నా వైపు తిప్పుకోవడానికి నా ప్లాన్స్ నేను చేస్తూనే ఉన్నాను. బేబీ, సూర్యని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలొద్దు. ఏదో ఒక రకంగా వాడి ఆలోచనల్లో పూర్తిగా నువ్వే ఉండేలా చెయ్యాలి. అవన్నీ నాకు చెప్పక్కర్లేదు మమ్మీ, నేను నీ కూతుర్ని. ఇక్కడ విషయాల గురించి వదిలేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పు. మనం అనుకున్నట్టుగా తులసి ఆనంద్ భార్య అని సుబ్రహ్మణ్యానికి తెలీదు బేబీ. వాళ్ళు యాక్సిడెంటల్గా కలిశారు. కాని సుబ్బు మైథిలిని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటున్నాడు. దాన్ని బయటికి అస్సలు ఒంటరిగా పంపించట్లేదు. అయితే మన పని జరగడం కష్టమవుతుంది కదా మమ్మీ. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయి బేబీ. కాపాడాలనుకుంటున్నవాడే అంత పగడ్బందీగా ఉంటే వాళ్ల కథ ముగించాలనుకుంటున్న నేను ఇంకెంత పగడ్బందీగా ఆలోచిస్తానో నువ్వే ఊహించుకో. ఆనంద్ భార్య కాబట్టే సుబ్బు తులసిని ప్రొటెక్ట్ చేస్తున్నాడనుకుని వాడుండగా వాళ్ళని ఏమీ చెయ్యలేను అనుకున్నాను గాని ఇక్కడ అంత సీన్ కనిపించటం లేదు బేబీ. మంచి టైం చూసుకొని అందర్నీ కలిపి ఒకేసారి లేపేయొచ్చు. మనం అనుకున్న దానికన్నా త్వరగానే నేను తిరిగొచ్చేస్తాను. నువ్వు మాత్రం సూర్య సంగతి చూసుకో బేబీ. ఓకే మమ్మీ, ఉంటాను బేబీ. బాయ్. ఆ చివట్లేంటండి? అంత ఉక్కపోతగా ఉంటే ఫ్యాన్ వేసుకోవచ్చుగా. ఏం లేదండి, ఫోన్ మాట్లాడుతూ అంతగా పట్టించుకోలేదు. పాలు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరు నన్ను అండి అనాల్సిన అవసరం లేదు, తులసి అనండి. అలాగే తులసి. మరి నువ్వు మాత్రం నన్ను అండి అనొచ్చా? నేను మిమ్మల్ని తులసి అని పిలిస్తే మీరు నన్ను అండి అనడం బాలేదు. మీనాక్షి అని పిలవండి. అలాగే మీనాక్షి.
చెయ్యి బాబాయ్. జాగ్రత్త. ఇన్ని రోజులకు తృప్తిగా ఉందిరా. పనికి పని, డబ్బుకు డబ్బు. ఈ రోజు మొద్ద దిగుతుంది. నిన్నటి వరకు తిన్నా ఆ కూళ్ళో తృప్తి ఉండేది కాదురా. ఎంతసేపు ఆ పుణ్యకోటి కాడి కింద బలవంతంగా పనిచేస్తున్నామన్నా నిరాశ ఉండేదిరా. కష్టం పుట్టాడు, పైకి మాత్రం పిడిగాడు అన్నట్టు ఉండేదిరా మా సంపాదన. ఇకపై ఆ బెంగ ఉండదులే. మీ కష్టం తగ్గ ఫలితం దొరుకుతుంది. అట్టాగేరా వెళ్ళండి, వెళ్ళండి. వస్తావురా. అలాగే. అమ్మా జానకి, నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు పని చేయొద్దని. నువ్వులే, నేను చేస్తాను. బామ్మ అసలు నన్నే పని చేయనివ్వడం లేదు. కనీసం వంటైనా చేయనివ్వు. నువ్వు కూర్చో. వద్దమ్మా, అసలే నువ్వు నెలలతో ఉన్నావు. లేమ్మా. బామ్మ నాకేం కాదులే, వంటే కదా. నువ్వు కూర్చో, కూర్చో. జానకి, జానకి. ఆ. ఏంట్రా హడావిడిగా ఉన్నావు? మరి ఉండదేంటి, మొదటి రోజు పడవ నడుపుకొస్తున్నాను. ఎంత సంతోషంగా ఉండాలి. ఓరే అంజీ, నీ వ్యాపారం బాగా సాగిందా? ఓ నీ పడవ నిండా జనం వచ్చారా? ఓ చాలా జనం వచ్చారు. పొద్దున్న నుంచి 10 సార్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇదిగో డబ్బులు తీసుకొనిలా. అదేంట్రా అంజీ, జానకిని పట్టుకుని ఇంకేదో పేరుతో పిలుస్తావేంటి? లేదు బామ్మా, తీసుకోవే ఇలా అని ఇవ్వబోతున్నాను అంతే. కంగారెక్కువ తెంగరోడికి. తీసుకో జానకి, మొదటి సంపాదన ఎత్తనాడు. నాకు కాదు బామ్మ వాడివ్వాల్సింది, మీకు. నాకెందుకే పిచ్చిదానా? వాడంత అభిమానంతో ఇస్తానంటే నాకిమ్మంటావేంటి? తీసుకో. బామ్మ మాకున్న పెద్ద దిక్కువ నువ్వు. నీకివ్వడమే పద్ధతి. అవును, జానకి చెప్పిందే నిజం. తీసుకో బామ్మా. అది కాదురా. బామ్మ నువ్వాగు, నువ్వివ్వరా. మీరెప్పుడు ఇంత సంతోషంగా ఉండాలిరా. మీరు కాదు బామ్మా, మనం. అవును బామ్మ, ఇంకా మీరు నేను ఏంటి? నువ్వు మాకు దైవంతో సమానం. నువ్వే లేకపోతే మాకీరోజు ఈ సంతోషమే లేదు. నాదే ఉందమ్మా, అంతా రాములోరి దయ. దారిలేని మీకు ఈ గోదారొడ్డున దారి చూపించాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు సల్లగా చూడాలి. ఒరే అంజీ, ఆ పుణ్యకొడితో జాగ్రత్త. వాణ్ణి ఇప్పుడు నడుపుతున్న పడవని ఇంత ముందోసారి నడపకుండా ఆపేశాడు. మళ్ళా అట్టాడిదేమైనా చేస్తాడేమో. బామ్మ అలా ఏం జరగదు. నడుపుకోమని చెప్పింది ఆ రాజలక్ష్మి గారే కాబట్టి మనకే సమస్య ఉండదు. నువ్వేం కంగారు పడుకో. అవునంజీ, ఇంకేంటి? ఏంటి విశేషాలు? కొవ్వు ఈ రక్తంలో కాదురా, మీ ఒంట్లో ఉంది, మీ ప్రవర్తనలో ఉంది. ఇంత జరిగిన తర్వాత
ప్రయత్నం కాదు, ఇక ప్రళయమే సృష్టిస్తాను. ప్రతి క్షణం మీరు ఎందుకురా వేళ్ళతో పెట్టుకున్నాము అని అనుకునేలా చేస్తాను. దాన్ని తాకాలంటే ముందు నన్ను దాటాలే. మగాణ్ణని నీకు నువ్వు విర్రవీగడం కరెక్టా? మగాడంటే వీడు అని ఒప్పుకోవడం కరెక్టా? రే చెప్పను, ఈరోజు తోటలో కొబ్బరి బొండాలు దింపాలి. పనులు చెప్పావా? చెప్పానండి, ఈ పడికి దించేస్తుంటారు. అవన్నీ త్వరగా టౌన్కి పంపించేయాలి రోయ్. అట్టగానండి. ఈ రాంబాబు కూడా ఏంటి రోయ్, ఇలా పెంచకాడ దిగాడు. జరిగింది గుర్తుండగా ఆడికి నిద్ర ఏం పడద్దండి. హేరా రాంబాబు, ఏంటి కదా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? రే వదిలే, అప్పుడు ఏం జరిగిందంటరా అంతలా ఫీలింగ్ పెట్టేసుకుంటున్నావు? రే మనకే ఓ రోజు వస్తుందిరా, అప్పుడు ఆ బుజ్జిని అంజిని ఏం చేయాలో చేద్దాం. రే చెప్పను, పనుడు అక్కడ కనపడేంట్రా, ఈ పాటికి వచ్చేసి ఉంటారన్నా? అదే అర్థం కావట్లేదయ్యా. అర్థం కాదు, ఎందుకు అర్థమైద్ది? ఏంట్రో ఎటకారమా? కొంపలు మునిగిపోతున్నాయ్యా, మీ పరువు గంగలో కలిసిపోతుంది. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? ఇష్టం సూటిగా చెప్పు. చెప్పడానికి ఇంకేం లేదన్నా, ఏదో ఒకటి చేయటమే. అంటే మీరేమో పరువు కోసం చూస్తున్నారు, అందరూ వెళ్ళి అంజిగడి పడవ ఎక్కేశారు. వాళ్ళ అవతలొడ్డుకు చేరితే మీ మీద ఊరు జనానికి ఉన్న భయం పోయినట్టే. ఇక తోటలో పనిచేయడానికి జనం వచ్చినట్టే. ఆ భయం పోయిందని నువ్వు మాట్లాడే పద్ధతిని బట్టే తెలుస్తుంది. మా దగ్గర కుక్కలా పడుండే నువ్వే ఇంత ఎటకారంగా అన్నావంటే ఇక జనం ఎలా ఉంటారో నాకు తెలుసురా. అయ్యా మీరొక్కసారి ఊ అనండి చాలు, అంజగాన్ని ఆడనకున్న జానకని ఇద్దరిని. రాంబాబు ఆగరా, ఇప్పుడు టార్గెట్ మనకు వాళ్ళు కాదురా. మీ అమ్మగారే ఆడికి పడవ నడుపుకోమని చెప్పింది కాబట్టి అన్ని మనం ఆపలేవురా. అంటే శాతకానులాగా ఇలా చేతులు పిసుక్కుంటూ కూర్చోమంటారా? చాచా అలా ఎందుకంటానరా, మనిషిని కొట్టావు, వాడు మారలేదు, ఇప్పుడు ఆ జీవితం మీద కొట్టరా. అర్థం కాలే? రే పడవ నడపడానికి అంజిగాడు సరిపోతాడు, కానీ ఆడి బతుకు నడవాలంటే ఆ పడవ ఎక్కడానికి జనం రావాలి కదా. ఆ జనానికి ఆ పడవెక్కితే పాడెక్కినట్టే అన్న భయం కలిగించు. అప్పుడు తెలుస్తుందిరా మనమేంటో, మన పవర్ ఏంటో. వెళ్ళు, వెళ్ళి జనాన్ని పడవెక్కకుండా చెక్ పెట్టేయి. రేయ్ పదండ్రా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఊరికే అన్నారా మహానుభావులు. రండి రండి, అట్టా చూస్తారే రండి.
మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని ఏం చేయరు. రండి. రేయ్